blessing this season. Thank you so much for blessing this season. This day is not only about celebrating his years of hard work and dedication, but also about expressing our gratitude for all the wonderful moments and memories we have shared as a family. Interning Award of Excellence and the honor of commitment towards enabling meaningful internships for future India during 2023 and 24. As a father, he has been great. వీళ్ళకి ఇవ్వాల్సిన దానికన్నా ఆయన ఎక్కువ ఇచ్చారు. హీ నెవర్ సెడ్ నో. అసలు నో అనేది ఆయన చెప్పారు. అండ్ హీస్ ఎ గ్రేట్ ఫాదర్. లైక్ హీస్ ఆల్సో గుడ్ సింగర్. పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పని పట్ల కూడా ఆయనకున్న ఏకాగ్రత కానీ స్ట్రాంగ్ పార్ట్నర్స్ కానీ రియల్లీ బ్లెస్సింగ్. ఆ ఫ్యామిలీతో మేము మరి ఇలాగ బంధుత్వం కలుపుకోవడం నో డౌట్ ఇట్స్ గాడ్స్ విల్ ఇన్ అవర్ లైఫ్. Dr. David Kumar Swami, and he's one of the sharpest minds in the country. Tributes to you and congratulations for your great service to the country, for the state. It is my humble tribute to you, sir. He is from layman to scholar. ఒక మంచి ఆఫీసర్, అంత ఫ్రెండ్లీగా స్పోర్టివ్గా ఉంటారు. ఇట్ ఈస్ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్. He's very talented. మా డాడీ ప్రార్థనా పరుడు, దేవుని ప్రేమిస్తారు, వాక్యాన్ని ప్రేమిస్తారు. వారి యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో డిసిప్లిన్ కలిగి ఉన్నారు. ఆ పంక్చువాలిటీ ఉంటుందని పిల్లలు ఎవరి గురించి చెప్పారంటే దట్స్ ద గ్రేటెస్ట్ వెల్త్. అంతకన్నా గొప్ప ఆస్తి మొదట్లే. దాన్ని చాలా అద్భుతంగా డాక్టర్ డేవిడ్ కుమార్ గారు కూర్చుకున్నారు. ద బెస్ట్ కపుల్, ఐడియల్ కపుల్. వారిని చూసిన ప్రతిసారి కూడా వారిలో ఉన్న ప్రేమ, ఒకరి పట్ల వారికి ఉన్న బాధ్యత చాలా ఉన్నతమైంది. Starting a new chapter from today, spending this most valuable time with family, poor family ఉంది. వారిని మీ కాలేజీలో జాయిన్ చేయాలనుకుంటున్నామంటే బ్లెస్సీ గారు మీరు ఆ విషయం మర్చిపోండి, నాకు అప్పచెప్పారు కాబట్టి వారికి సంబంధించిన ఫీ ఎంత ఉంటుందో కూడా అది కూడా మేమే కట్టి వాళ్ళని చదివిస్తామని అద్భుతమైన తమ యొక్క మంచి మనసును వారు చాటి చెప్పారు. ఒకసారి వారిని అభినందిద్దాం చెప్పడం తోటి. లెట్ us give a good round of applause for their kindness. Down to earth person, చాలా దీన మనసు కలిగిన వ్యక్తి. హీ లవ్స్ ద లార్డ్. అండ్ మధుమతి గారు అంటే చాలా ప్రేమ. సచ్ గ్రేట్ ఇన్క్రెడిబుల్ అచీవ్మెంట్స్. హీ హ్యాస్ రీచ్ ద పినకల్ ఇన్ హిస్ కెరియర్. వారి యొక్క మరి ఉద్యోగంలో, వారి వర్క్లో ఎక్సెల్ అయ్యారు. వారికి ఇచ్చిన మంచి మనసు, ద కైండ్నెస్ దట్ హీ హ్యాస్ షోన్ ఆల్ అలాంగ్ ద వే. చేసే హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్ వారు కూడా మరి షేర్ చేసుకుంటూ నిజంగా సహకారిగా షీ హ్యాస్ ట్రావెల్డ్ ఆల్ అలాంగ్ ద వే. సో మధుమతి గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. This endurance still goes and on and on and on. Retirement is inevitable. నేను 29th September 1987 ఈ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు యాజ్ ఎ లెక్చరర్గా ఆ రోజునే తెలిసిన ఎప్పుడు రిటైర్ అవుతాను. గవర్నమెంట్ ఈజ్ పేయింగ్ us, so I should work hard. I should produce results. So my weakness is also my children, my wife. ఆల్ ద టైమ్. ఎందుకంటే ప్రతిసారి ఆ స్టాఫ్ కొంతమంది వచ్చారు, వాళ్ళందరూ ఉన్న ఫ్యామిలీ, ఆల్ ఇంక్లూజివ్ టు మై ఫ్యామిలీ. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. వాళ్ళ డాడీ ఒకసారి కొట్టారు చర్చికి వెళ్ళినందుకు, మా నాన్న చాలాసార్లు కొట్టాడు మ్యాచ్ ఫెయిల్ అయినందుకు. ఇట్ ఈస్ మై ఆనర్ టు డెలివర్ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫ్యామిలీ. చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది మాకైతే. మరి డేవిడ్ కుమార్ గారు అలా మధుమతి గారు ఇక్కడ నుంచి వారి ప్రభావంకి మీరు బాధ్యత ఏంటంటే మనుషులను బట్టే జాగ్రత్తగా ఉండాలని దేవుడి సేవకునిగా కోరుకుంటూ ప్రభు కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించాలని, తన దాసుని ఇంకా బలపరచాలని మరి యొక్క దైవజనుడిగా నేను ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ వారికి నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. నిజంగా చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. వారి పైకి ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో లోపల కూడా అంతే హ్యాండ్సమ్నెస్ ఆయన యొక్క హృదయంలో ఉంటుంది. కుమార్ గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.